నా వాయిస్ వినవట్లేదండి? నో వాయిస్. యా వినపడుతుందండి. Okay, once this is done, just follow the on-screen directions. సో ఒకసారి మీ సైడ్ కూడా చెక్ చేసుకోండి మిగతా వాళ్ళు వినపడకపోతే. ఓకే. Okay. So we covered theory part, right? సో ఇన్స్టాలేషన్ చూడాలి కదండి మనం. ఎక్కడి దాకా అయింది గుర్తుందా? యా వినబడుతుందండి. ఒకసారి మీ సైడ్ చెక్ చేసుకోండి. అందరికి వినబడకపోతే నా సైడ్ ప్రాబ్లం ఉంటుంది. వాల్యూమ్ చాలా స్లోగా ఉంది. ఇప్పుడు ఓకేనా? యా ఎక్కడి దాకా అయింది మనకు లాస్ట్ కాన్సెప్ట్? అదే ఇప్పుడు ఇన్స్టలేషన్ చెప్పాలా? ఓకే. సో అప్ టు ఆర్కిటెక్చర్ దాకా అయిపోయింది, మీకు కాన్ఫిగరేషన్ ఇక్కడ దాకా అయి ఉంటుంది. యా సో ఇన్స్టలేషన్ మనకు ఫస్ట్ కావాల్సింది, మనకి ఇది లైనక్స్ మీద రన్ అవుతాయండి. సో అది కూడా మీకు షేర్ చేశాను నేను నిన్న, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. లేటెస్ట్ వన్ కూడా ఉంటుంది. సో రెడ్ హ్యాట్ ఇక్కడ నేను 2 తీసుకున్నాను. ఒకటి నోడ్ సిస్టమ్, రెడ్ హ్యాట్ 02 అనేది నోడ్ సిస్టమ్ తీసుకున్నాను. ఓకే. సో అదేవిధంగా మనకి ఇక్కడ Ansible సర్వర్. ఓకే. సో ఇది Ansible సర్వర్ మనకి. సో ఇట్లా 2 సిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే మనం వర్క్ చేసేదంటే అల్టిమేట్గా మనం ఏ కమాండ్ ఇక్కడ వర్క్ చేసినా సరే, సో అల్టిమేట్గా మనం ఏదో ఒక నోడ్ మీద రన్ చేయడానికి కోసం మనం రన్ చేస్తాం. ఓకే. సో ఏ కాన్సెప్ట్ అయినా సరే నోడ్ మీద ఇవ్వడానికి. ఓకే. సో మన మెయిన్ గోల్ వచ్చేసి ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే మెయిన్లీ సో మనం వర్క్ చేసిందంతా సో నోడ్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఏ నోడ్ మీద అయితే ఆ నోడ్ మీద. సో ఇక్కడ మనం నోడ్ తీసుకుంది ఓన్లీ సింగిల్ సిస్టమ్ తీసుకున్నాం నోడ్. ఓకే. అండ్ సో ఫస్ట్ మనం చేయాల్సింది, మీకు ఈటీసీ హోస్ట్స్ అవి నేను చెప్పానా 2 ఇంపార్టెంట్ ఇది ఫైల్స్ ఉంటాయి, వాటికి వెళ్ళామో మనం. ఓకే, we will go with that. సో ఇక్కడ మనకు మెయిన్లీ 2 ఇంపార్టెంట్ ఫైల్స్ అంటే మనకు కావాల్సింది. సో ఈటీసీ లోపలే ఒకటి హోస్ట్స్ అని, ఒకటి ansible.cfg. ఓకే, 2 ఫైల్స్ ఉంటాయి. సో ఇప్పుడు దాకా ఈటీసీలో ఏమేమి ఉన్నాయి గుర్తుకొచ్చిందా? ఈటీసీలో మనకు ఇప్పుడు దాకా చూస్తుంది పాస్వర్డ్ ఒక ఫైలు, అవునా? అదేవిధంగా అది m.repos.d ఒకటి, అండ్ గ్రూప్ ఒకటి, అండ్ షాడో. ఏముంటాయి షాడోలో? ఏముంటాయి? ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి యూజర్స్ యొక్క. నెక్స్ట్ ఇప్పుడు చూడబోయేది Ansible hosts ఒకటి ఉంటుంది. నాట్ Ansible hosts, Ansible CFG అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ అని. అండ్ హోస్ట్ ఒకటి ఉంటుంది. ఓకే.
సో ఇవన్నీ వస్తాయి మనకి, ఇవన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం. సో ఇవి మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ మనకు అదే విధంగా ఇప్పుడు సో VI ETC లోపల Ansible అనే ఫోల్డర్ ఉంటుంది. Ansible ఫోల్డర్ లోపల ansible.cfg అనే ఒక ఫైల్, కాన్ఫిగరేషన్ ఫైల్. CFG అంటే కాన్ఫిగరేషన్. సో ఇక్కడ వచ్చాము అంటే మనం ఇక్కడ మనకు అన్నిటికీ హ్యాష్ ఉంది. ఓకే, అన్నిటికీ హ్యాష్ అంటే కామెంట్ ఉందన్నమాట. సో మనకి ఏది కావాలో దాన్ని రిమూవ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఫస్ట్ మనకి ఇన్వెంటరీ కావాలండి. సో ఇన్వెంటరీ కావాలి అంటే ఇది కావాలి అంటే మనం ముందు దీన్ని అన్కామెంట్ చేసుకోవాలి. సో అంటే ఆ హ్యాష్ రిమూవ్ చేసామంటే ఇది మనకు ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇన్వెంటరీ అంటే ఏంది అంటే సపోజ్ మనము ఇప్పుడు మీరంతా ఇప్పుడు నాకు ఒక 10 సిస్టమ్స్, ఓకే, మీరు 10 నోడ్స్. సో నేను ఇక్కడ Ansible సర్వర్. ఓకే, సో నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసి మీ 10 నోడ్స్ నేను రన్ చేయాలి. ఓకే, సంథింగ్ ఏదో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలో ఏదో ఒకటి సో చేయాలి. సో అప్పుడు ఎలా అవుతుంది? సో ఫస్ట్ మన Ansible సర్వర్ ఏ నోడ్స్లో అయితే రన్ చేయబోతుందో ఆ నోడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోవాలండి. దాన్ని ఇన్వెంటరీ అంటాం. ఓకే, సో ఇప్పుడు మీ 10 నోడ్స్ కాబట్టి మీ 10 నోడ్స్లో నేను ప్యాకేజ్ రన్ చేయబోతాను. సో ముందు రన్ చేసే ముందు ఒక ఇన్వెంటరీ తయారు చేసుకోవాలి నేను. ఓకే, సో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మీ 10 మెంబర్స్ని యాడ్ చేస్తాను. లైక్ వాట్సాప్ గ్రూప్ ఎలా ఉంటుంది మనకు, సేమ్ అదే విధంగా. ఓకే, ఇన్వెంటరీ దాన్ని ఇన్వెంటరీ అంటాం ఒక టెక్నాలజీ. సో ఒక ఇన్వెంటరీ దానికి ఒక పేరు పెట్టేసి సో దాంట్లో మీ 10 నోట్స్ని యాడ్ చేస్తాను. నోట్స్ని యాడ్ చేయడం అంటే ఏంది? IP అడ్రస్ అయినా ఇవ్వచ్చు, లేదా సిస్టమ్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో మీ IP అడ్రస్ 10 IP అడ్రస్లు నేను ఆ గ్రూప్ కింద యాడ్ చేస్తాను. సో ఇంకా డైలీ సో ఆ గ్రూప్ మీద రన్ చేస్తాను. ఆ గ్రూప్ మీద నేను ప్లే బుక్స్ కానీ కమాండ్స్ కానీ రన్ చేశానంటే ఓకే ఆ గ్రూప్లో ఉన్న 10 నోట్స్కి అది వెళ్తుంది. ఓకే, నేను ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే ఆ గ్రూప్లో ఉన్న 10 నోట్స్కి ఆ ప్యాకేజ్ సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఏదైతే మనం కాన్ఫిగర్ చేయబోతామో, ఏదైతే మనం ఏ నోట్స్ మీద అయితే రన్ చేయబోతామో ఓకే సో అవి మనం ఒక ప్లేస్లో పెట్టుకోవాలి. దాన్ని ఇన్వెంటరీ అంటాం. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం సో ETC Ansible కాన్ఫిగ్ అనే ఫైల్లోకి వచ్చేసి సో దీని ముందు ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఈ హ్యాష్ ఉంటుంది మీకు, దాన్ని రిమూవ్ చేయండి. అప్పుడు మనకి ఈ పాత్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఈ పాత్. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సేవ్ అండ్ క్విట్ బ్యాక్ వచ్చేసి అప్పుడు ఆ పాత్లోకి వెళ్ళాలి. సో ఏ పాత్ మనం ఎనేబుల్ చేసింది? హోస్ట్స్ కదా, హోస్ట్ పాత్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి ఇప్పుడు అక్కడ హోస్ట్ సిస్టమ్స్ ఇవ్వాలి, నోట్ సిస్టమ్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి. సో నేను క్రియేట్ చేస్తాను చూడండి కావాల్సి ఉంటే. ఓకే, డెమో అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఓకే, మీ గ్రూపే డెమో అనుకోండి. సో దాంట్లో సిస్టమ్ 10 నోట్ సిస్టమ్స్ ఇచ్చాను అనుకోండి. కానీ మనకు 10 ఇవ్వలేము కదా. సో ఒక నోట్ సిస్టమ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 1 నోట్ తీసుకున్నాం. సో ఇది ఒక గ్రూప్ అండ్ ఇక్కడ దీంట్లో మనకు నోడ్ నేమ్, సిస్టమ్ నేమ్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే IP అడ్రస్ అని తీసుకోవచ్చు. ఈ రమ్ టేకింగ్ చేసిన IP అడ్రస్. ఓకే, సో అదేవిధంగా అట్లా కూడా మనం మెనీ గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. మనం ఇక్కడ కూడా హ్యాషెస్ ఉంటే ఇక్కడ రిమూవ్ చేసేసి ఒక ప్లేస్ తీసుకొని ఇక్కడ మనం చేసుకోవాలి ఇట్లా. సో ఇంకో గ్రూప్ నేను లోకల్ అని ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. దాని లోపల లోకల్ హోస్ట్ అని పెట్టాను. అంటే ఇక్కడ నేను ఎక్కడైతే Ansible ఇన్స్టాల్ చేశానో ఓకే సో అక్కడే నేను ఏం చేస్తున్నాను, ఎక్కడైతే Ansible ఇన్స్టాల్ చేసామో అక్కడే మనం ఆ సిస్టమ్ని నోట్గా కూడా తీసుకోవచ్చు. సేమ్ మళ్ళీ జెన్కిన్స్ కాన్సెప్ట్. ఏ నోట్స్ లేకపోతే జాబ్ వచ్చేసి మాస్టర్లో రన్ అవుతుంది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ అంటే ఇక్కడ రన్ అవ్వదు, జస్ట్ తీసుకుంటున్నాను. ఇంకో గ్రూప్ మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంకొక గ్రూప్ కూడా క్రియేట్ చేసి తీసుకుంటున్నాను. అన్నిటికీ ఎఫెక్టివ్గా వర్క్ కాదు కాకపోతే, ఎందుకంటే దీంట్లో సపరేట్ కాన్ఫిగరేషన్ మనం ఏం చేయలేదు, ఓన్లీ Ansible ఒకటి ఇన్స్టాల్ చేసాం. ఓకే, సో జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇట్లా ఇంకొక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, అట్లా ఆ సిస్టమ్ కూడా తీసుకోవచ్చు. సో లోకల్ హోస్ట్ అని పెట్టచ్చు నేను, లేకపోతే డైరెక్ట్గా ఈ IP అడ్రస్ అని ఇవ్వచ్చు. రెండు ఒకటే కదండి. లోకల్ హోస్ట్ అంటే ఏంది,
ఆ కరెంట్ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అని అర్థం. మనం జెన్కిన్స్ కూడా లోకల్ హోస్ట్ కోలన్ 88 అని ఇచ్చాము. అర్థమైంది? లోకల్ హోస్ట్ అంటే నా కరెంట్ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అని లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్ట్ అని ఇవ్వచ్చు, లేదా ఐపీ అడ్రస్ అని ఇవ్వచ్చు. సో ఆ ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోలేం కాబట్టి లోకల్ హోస్ట్ అని ఇస్తాం. ఓకే, డన్. సో ఇట్లా మనం క్రియేట్ చేసుకుని మనకైతే ఇక్కడ మెయిన్ గ్రూప్ అనేది ఒకటే ఉంది అనుకోండి. ఓకే, ఒక గ్రూప్ ఉంది, దాంట్లో ఒకే నోడ్ ఉంది. ఓకే, అజ్యూమ్ చేసుకుంటే ఈ గ్రూప్లోని 10 నోట్స్ అని అజ్యూమ్ చేసుకోవాలి మనం ఇంకా. ఓకే, సో ఎన్నైనా ఉండొచ్చు అండి, ఎన్ని గ్రూప్స్ అయినా ఉండొచ్చు, ఒక గ్రూప్లో ఎన్ని నోట్స్ అయినా ఉండొచ్చు. సో ఫస్ట్ మనం ఇన్వెంటరీ తయారు చేసేసుకున్నాం ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత వెళ్ళాలి మనం. సో యాక్చువల్గా దీనికి ముందే మనం ఇన్స్టాలేషన్కి వెళ్ళాలి. లెట్ మీ గో. ఇన్స్టాలేషన్ వచ్చిన తర్వాత మనం ఈ ఫైల్స్ గురించి చెప్పాలి యాక్చువల్గా. ఓకే, నో ప్రాబ్లం. సో ఇన్స్టాలేషన్ ఏంటంటే మనకు మెయిన్లీ ఇక్కడ Ansible ఇన్స్టాల్ చేయాలంటే ఈజీ అండి. సో మనం నిన్న క్లాస్లో చెప్పినట్టు సిఎఫ్జికి అదే ఐ మీన్ వాట్ ఈస్ దట్ చెఫ్లో చేయాలంటే ఇన్స్టాలేషన్స్ చాలా హార్డ్ ఉంటాయి. సో ఇక్కడ మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్స్ కూడా. జస్ట్ 4 స్టెప్స్. ఫస్ట్ ఇక్కడ మనం ఎం రిపాజిటరీని కాన్ఫిగర్ చేసుకోవాలి. గుర్తుందా ఎం రిపాజిటరీని కాన్ఫిగర్ చేయడం? వాట్ ఈస్ ఎం యాక్చువల్లీ? YUM. Redag update modifier. Yeah, Redag update modifier. What is the use of this YUM? ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవటానికండి. సో ప్యాకేజ్ మేనేజ్మెంట్ అండ్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ చేయడానికి కోసం ఆర్పిఎం అని ఎం ఉంటుంది. ఆర్పిఎం యూజ్ చేయము, ఎం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఎం కావాలండి. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఎం కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఎం ఇంపార్టెంట్, ఎం యూజ్ చేస్తారు 99%. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఎం అనేది యాన్సిబుల్ కా, డాకర్ కా, లైనక్స్ కా అని కాదు, అన్నిటికీ. ఓకే, సో అన్నిటికీ మనకు కావాలి. అది ఇన్స్టాలేషన్స్ ఈజీగా ఉంటుంది. సర్చింగ్ ప్రాసెస్ కానీ, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ, అదేవిధంగా డిపెండెన్సీస్ అదే సాల్వ్ చేసుకుంటుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు అది యూజ్ చేయకుండా ఉండరు అందరూ. ఓకే, ఆర్పిఎం ఎవరు యూజ్ చేయరు, మొత్తం ఎంఏ యూజ్ చేస్తాం. ఓకే, సో గుర్తున్నాయో ఆ స్టెప్స్ మీకు? సిడి మౌంట్ చేయాలి ఫస్ట్. ఎస్. దాని తర్వాత ఒక లోకల్ ఫోల్డర్ రిపాజిటరీ తీసుకుని దాంట్లో కాపీ చేసుకోవాలి ప్యాకేజెస్ని. ఓకే, తర్వాత పాత్ ఇచ్చేసి మనం ఏ ప్యాకేజ్ కల్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యా, సో మనకి ఇక్కడ ఉన్నాయి, మనం చెప్పాం స్టెప్స్ కూడా చెప్పున్నాం, మెటీరియల్ కూడా ఉంది ఆల్రెడీ. ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఎం మనకు లైనక్స్ లాస్ట్ డే చెప్పుంటాను నేను. ఓకే, లైనక్స్లో. సో క్లియర్, మళ్ళీ ఏమన్నా రివైజ్ చేయమంటారా దాన్ని? సో మీరు చేసుకోగలరా ఎం? చేస్తారండి, కంటిన్యూ చేయండి. యా, సో సింపుల్ ఉంటుంది, అదే సేమ్ అదే స్టెప్స్ ఫాలో అవ్వడమే. మీకు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ స్టెప్స్. ఓకే, ఫస్ట్ ఎం సర్వర్ కంప్లీట్ అయిపోతే, సో దాని తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎం రిపో లిస్ట్ అని ఇచ్చామంటే సో ఇలా చూపిస్తుంది మీకు. సో ఇక్కడ నా ఎం రిపో ఐడి విను అని ఇచ్చాను, అండ్ నేమ్ వచ్చేసి రెడ్ హ్యాట్ రిపో అని ఇచ్చాను. మీరు ఏ నేమ్ ఇస్తాను. సో నాకు ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, ఫస్ట్ స్టెప్ మనకు కావాల్సింది ఇది, ఎం కావాలి. సో ఎం డన్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనం ఇంకొక రిపాజిటరీ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. దాన్ని ఈపీఈఎల్ రిపాజిటరీ అంటాం. ఈపీఈఎల్ అంటే ఎక్స్టెండెడ్ ప్యాకేజ్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో దీనికి మనం ఈపీఈఎల్ రిపో అని గూగుల్లో ఇచ్చామంటే, ఓకే, ఇక్కడ మన ఫస్ట్ లింక్ వస్తుంది federaproject.org. సో క్లిక్ ఆన్ దిస్. సో EPEL extended enterprise package for enterprise Linux, or extra or extended anything అండి, package for enterprise Linux EPEL. సో ఈ రిపాజిటరీని కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో కమ్ డౌన్, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది చూడండి, ద న్యూ వర్షన్ ఆఫ్ EPEL రిలీజ్ ఫర్ EL ఎంటర్ప్రైజ్ లైనక్స్ 7. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసామంటే, సో దీన్ని లింక్ లొకేషన్ కాపీ, లింక్ లొకేషన్ అని క్లిక్ చేయండి. లింక్ లొకేషన్ కాపీ చేసుకోండి అంతే. సో డైరెక్ట్గా వెళ్ళేసి, సో ఇక్కడ ఎం ఇన్స్టాల్. ఓకే, సో పేస్ట్ దిస్ వన్.
వన్స్ హిట్ ఎంటర్, సో ఆటోమేటిక్గా ఇది మనకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈపీఎల్ అనే రిపాజిటరీ మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో అది ఇన్స్టాల్ అయిపోయి ఎనేబుల్ అయిపోతుంది. సో సేమ్, లేకపోతే మీరు లింక్ ఎక్కడైనా ఉంది అక్కడికి, కాకపోతే ఇక్కడైనా మీకు లింక్ ఉంది చూడొచ్చు మీరు. సో ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ లింక్. ఓకే, సో దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ నుంచి నోట్ ప్యాడ్లో ఉంది. ఓకే, సో వన్స్ డన్. సో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మీరు, రిపో లిస్ట్ అని చెక్ చేయండి. సో మీకు ఇది వస్తుంది, ఇది రావాలి. ఈపీఎల్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్కి ఎక్స్ట్రా ప్యాకేజ్ ఫర్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ సో అని చెప్పి స్టేటస్ మెమరీ అంతా ఇట్లా చూపిస్తుంది. ఇది రావాలి మనకు. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఈ 2 steps, ఇది సెకండ్ స్టెప్. సో దాని తర్వాత ఏం చేయాలంటే మనం సో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో జస్ట్ 3 steps, 4 steps కూడా కాదు, 3 steps యాక్చువల్గా తీసుకుంటే. సో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలంటే సో ఇక్కడ ఒక లింక్ ఉంది, లేదా మీరు వెబ్సైట్కి వెళ్ళి చేస్తానని నచ్చింది. సో లింక్ ఉంది ఇక్కడ. సో కాపీ, ఈపీఈఎల్ ఎక్స్టెండెడ్ ప్యాకేజ్ ఒకటి కావాలండి మనకి ఇది. సో అది ఎనేబుల్ చేస్తేనే మనకు ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఆ ఎక్స్టెండెడ్ ప్యాకేజెస్ అని కొన్ని ఉంటాయి. సో అవుట్ సైడ్ థర్డ్ పార్టీస్వి. ఓకే, అవి చేస్తే మనకి డిపెండెన్సీస్, ఎందుకంటే డిపెండెన్సీస్ మనకు. ఓకే, సో కాపీ అండ్ పేస్ట్ ఇట్. సో సేమ్ మళ్ళీ install, paste it. ఓకే, హిట్ ఎంటర్. సో దట్స్ ఇట్. సో మొత్తం మనకు యాన్సిబుల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో యాన్సిబుల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు యాన్సిబుల్ వర్షన్ అని ఇవ్వచ్చు. మీరు ఇట్లా చూపిస్తుంది. సో ఇలా చూపించిందంటే ఓకే, డన్ సక్సెస్ఫుల్లీ. సో యాన్సిబుల్ వర్షన్ 2.7.5 లేటెస్ట్ వన్నే. అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ చూడండి, బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇక్కడ ఇది ఉంటుంది. ఇందాక వెళ్ళని చూసారా మనం. సో ఇది ఉంటుంది. సో దాని తర్వాత మనకు కాన్ఫిగరేషన్ మాడ్యూల్స్ సంథింగ్ అన్నీ ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, పైథాన్ కూడా కావాలి దీనికి ఇంటర్నల్గా, అంటే మళ్ళీ పైథాన్ నేర్చుకోవాలని కాదు. ఓకే, సో పైథాన్ వర్షన్ కావాలి మనకు 2.7.5. సో నేను చూసాను కదా అవి, వాటి గురించి కూడా ఎలా ఉంటుంది అనేసి. ఓకే, సో ఇలా ఉంటుంది మనకు. ఇది మనకి ఇన్స్టాలేషన్. క్లియర్ సో ఫర్? ఎనీ డౌట్స్? జస్ట్ 2 links. ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఈపీఈఎల్. సో ఫైనల్లీ యాన్సిబుల్. 3 steps అన్న. సో అదే మనకు చెఫ్లో తీసుకున్నామంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. యా, నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే, సో నా దాని తర్వాత ఏం చేయాలంటే సో మనం యాన్సిబుల్లోకి స్టార్ట్ చేద్దాం. సో మనకి ఇక్కడ యాన్సిబుల్లో మళ్ళీ ఒక మనకి ఇష్యూ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు సో 10 nodes ఉన్నాయని చెప్పిన డెమో గ్రూప్లో 10 nodes ఉన్నాయని చెప్పాను. సో నేను ఇక్కడ మనం సంథింగ్ ఏదైనా కమాండ్స్ రాసి ఆ నోడ్ మీద రన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఎవ్రీ టైం సపోజ్ సేమ్ తీసుకోండి, ప్యాకేజీ తీసుకుందాం, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం అన్న ఆ గ్రూప్ డెమో అనే గ్రూప్ మీద. ఓకే, సో ఎవ్రీ టైం నేను ప్రతి సిస్టంలోకి వెళ్ళి ఆ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ పాస్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి నేను ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంటుంది అవునా జనరల్గా అయితే. ఓకే, సో అట్లా కాకుండా మనం ఇప్పుడు యాన్సిబుల్ ద్వారా రాసినా కూడా సేమ్ దాని లోపలికి ఎవ్రీ టైం పాస్వర్డ్ అడుగుతుంది కదా. యాన్సిబుల్ ద్వారా వెళ్ళినా కూడా మన యాన్సిబుల్ కోడ్ రాసి వెళ్ళినా కూడా నోడ్లోకి అది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలంటే అది పాస్వర్డ్ అడుగుతుంది. అది క్వైట్ న్యాచురల్. సో ఇట్లా ఎవ్రీ టైం పాస్వర్డ్ అడుగుతూ ఉంటే 10 systems ఓకే, 100 systems ఉన్నాయంటే సో ఎవ్రీ టైం పాస్వర్డ్ ఇవ్వాలంటే మళ్ళీ టైం కన్స్యూమ్ అవుతుంది మనకు. ఓకే, సో అట్లా ఉండకూడదు. సో ఏంటంటే పాస్వర్డ్ లెస్ లాగిన్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, పాస్వర్డ్ లెస్ లాగిన్ అనేది ఎలా ఇస్తామంటే అన్నిటికీ ఇచ్చేసేయం, ఎందుకంటే ఎవరంటే వాళ్ళు లాగిన్ అవుతారు. అట్లా కాకుండా సెక్యూర్
పాస్వర్డ్ లెస్ లాగిన్ కావాలి మనకు. సో ఎలా ఉంటుందో సెక్యూర్ అంటే మనకి ఇక్కడ SSH, ఓకే, సెక్యూర్ షెల్ SSH కనెక్టివిటీ ద్వారా మనం ఇస్తాం. సో ఏం చేస్తామంటే సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ యాన్సిబుల్ సర్వర్ కాబట్టి నేనే అన్నిట్లో రన్ చేస్తుంటా. ఎంటైర్ నా కంపెనీలో 200 సిస్టమ్స్ ఉన్నాయి. 200 సిస్టమ్స్లో నేను లాగిన్ అవుతూ ఉంటాను ఎవ్రీడే. ఓకే, సో లాగిన్ అవుతూ ఉన్నప్పుడు సో నేను ఎవ్రీ టైం లాగిన్ అవుతున్నాను కాబట్టి సో నేనేం చేస్తానంటే ఫస్ట్ వాటికి ఇక్కడ నేను నా యాన్సిబుల్ సర్వర్లో నా సిస్టంలో ఒక కీ జనరేట్ చేసి ఆ కీని నేను డైలీ లాగిన్ అయ్యే సిస్టమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే సో అవి అర్థం చేసుకుంటే ఓకే సో యాన్సిబుల్ సర్వర్ లాగిన్ అవుతున్నాడు మన దాంట్లోకి అనేసి. ఓకే, అప్పుడు అవి పాస్వర్డ్ అడగవు. ఓకే, సో అది ఎలా అంటే సో ఫస్ట్ మనం ఒక సెక్యూర్ షెల్ కీ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ఎలా జనరేట్ చేసుకుంటాం, ఇది నా యాన్సిబుల్ సర్వర్ అండి. సో ఇక్కడ నేను ఒక కీ ఒకటి జనరేట్ చేసుకోవాలి. సో ఎలా కమాండ్ వచ్చేసి సింపుల్ SSH కీ జెన్. కీ జెన్ మీన్స్ కీ జనరేషన్. సో వన్స్ మీరు ఎంటర్ ఇచ్చారంటే సో మనకు ఒక కీ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, సో కీ జనరేట్ అయిపోయి మీకు ఇలా చూపిస్తుంది. సో LS అని ఇస్తే మీకు అది చూపిదు, అది హిడెన్ ఫైల్ ls-a అని ఇస్తే మనకు ఆ ఫైల్ చూపిస్తుంది. సో ఆ ఫైల్ నేమ్ ఇది .ssh అని ఒక ఫోల్డర్ వస్తుంది. ఓకే, సో దీన్ని ఓపెన్ చేయండి. .ssh అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తే దాని లోపలికి వెళ్ళాను. సో దీంట్లో LS అని ఇవ్వండి. ఇక్కడ మనకు ఒక 2 కీస్ వస్తాయి, IDRSA అండ్ IDRSA పబ్ అని. సో ఇది IDRSA వచ్చేసి ప్రైవేట్ కీ అండ్ IDRSA ఇది పబ్లిక్ కీ అండి. సో ఈ 2 కీస్ వస్తాయి. మీరు ఇది ఓపెన్ చేసి చూడొచ్చు కూడా ఎలా ఉంటుందో. ఇవి ఫైల్స్ అండి. సారీ, యా చూడండి సెక్యూర్ కీ ఉంటుంది, SSH RSA సెక్యూర్ కీ ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ నా సిస్టమ్ నేమ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి నా సిస్టమ్ హోస్ట్ నేమ్ కూడా ఉంటుంది, root@vinod.something. ఓకే, సో లాస్ట్లో ఉంది చూడండి. సో ఏ సిస్టమ్ది కీ అనేసి. ఓకే, సో అంటే ఏ కీ పబ్లిక్ కీ అండ్ సో సిస్టమ్ నేమ్ కూడా ఉంది. సో ఇలా మనకు ఉంటుంది. AWS ఇమేజ్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ సర్వర్స్లో ఇన్స్టాల్ చేయొచ్చు కదా, దీనికి యాన్సిబుల్కి డిఫరెన్స్ ఏంటి? AWSలో ఇమేజ్ అంటే దేని గురించి అండి? ఇక్కడ ఏంటంటే మనకి ఇది కాన్ఫిగరేషన్ కోసం. ఓకే, ఇప్పుడు ఒక 100 సర్వర్స్లో ఒక టాస్క్ చేయాలంటే AWSలో ఎలా చేస్తాం? సో దాన్ని హెల్ప్ తీసుకోవాలంటే మళ్ళీ అక్కడ కూడా చేయాల్సింది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కంపల్సరీ కావాల్సింది. ఓకే, సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్తోనే ఇవి అచీవ్ చేస్తాం. కాకపోతే దాన్ని కూడా మళ్ళీ క్లౌడ్లో చేయొచ్చేమో, కానీ క్లౌడ్లో అన్నా కానీ మళ్ళీ సేమ్ యాన్సిబుల్ సిస్టమ్ ఉండాలి, లైనక్స్ ఉండాలి, సేమ్ ఇన్స్టలేషన్, సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ కమాండ్స్. ఓకే, సో ఇంకొకటి ఆల్టర్నేట్ అంటూ లేదండి కాన్ఫిగరేషన్స్కి. ఓకే, సో ఓన్లీ వన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి. కాకపోతే దీంట్లో టూల్స్ ఇంకా ఉండొచ్చేమో కానీ ఓకే, సేమ్ లైక్ యాన్సిబుల్, పప్పెట్, స్టాక్, సాల్ స్టాక్ అని చెప్పేసి. సో ఇంకొకటి ఆల్టర్నేట్ అయితే లేదు. సో ఈ టూల్స్లో ఆల్టర్నేట్ ఉండొచ్చేమో కానీ కాన్సెప్ట్లో ఆల్టర్నేట్ లేదు. యా, సో ఇక్కడ చూస్తే సో ఇది ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కీ జనరేట్ చేసాం. ఈ కీని మనం సో డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎవరికి? సో ఏ నోట్స్కి అయితే నేను లాగిన్ అవుతున్నాను ఎవ్రీడే, సో వాటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? సో మనకి ఇక్కడ కమాండ్స్ ఉంటాయి క్లియర్గా. ఇక్కడ ఇచ్చిన కమాండ్ సో SSH కాపీ ఐడి. ఓకే, సో SSH కాపీ ఐడి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నాం కూడా మనం డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. మీరు ఇప్పుడు అది కాపీ చేస్తున్న పబ్లికే కదండి? పబ్లిక్కి కాపీ చేయాలి మనం, ప్రైవేట్ వద్దు, ఓన్లీ కావాల్సిన పబ్లిక్. సింపుల్, ఏం లేదు. ఇది కమాండ్ SSH కాపీ ఐడి అండ్ కేస్ సెన్సిటివ్ ఇది -i. అండ్ ఎక్కడుంది ఆ కీ? ఆ కీ ఎక్కడుంది? రూట్ డైరెక్టరీ లోపల .ssh అనే ఫోల్డర్ లోపల IDRSA పబ్ అంటే పబ్లిక్.
ఓకే, ప్రైవేట్ కీ వస్తుంది, పబ్లిక్ కి మనం కాపీ చేస్తున్నాం. సో దీనికి నుంచి కాపీ చేసుకొని, ఓకే, లేదా ఆ ఫోల్డర్లోనే డైరెక్ట్గా ఉన్నామంటే అసలు పాత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫోల్డర్లోకి వెళ్ళి చేయొచ్చు మనం. ఈ ఫోల్డర్లోకి వెళ్ళి చేసినప్పుడు ఈ పాత కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కీ ఇచ్చేసేయచ్చు. ఎట్లయినా మీ ఇష్టం. సో దాని తర్వాత ఎక్కడికి పేస్ట్ చేస్తున్నాం. సో ఈ ఐపీ అడ్రస్ అంటే ఇది ఏ ఐపీ అడ్రస్? ఇది నోడ్ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్. నాకు ఇక్కడ ఒకటే నోడ్ ఉంది కదా, సో ఈ నోడ్ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఇది. ఓకే, అక్కడ ఏదైనా వేరే పాత్కి ఇవ్వాలా, జస్ట్ ఐపీ ఇస్తే సరిపోతుందండి? అసలు ఐపీ ఇస్తే సరిపోతుంది మనకు, డైరెక్ట్ గా రూట్ లోకి వెళ్ళిపోతుంది, మనకు రూట్ హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతుంది అంతేనా? రూట్ లోకి వెళ్ళిపోతుంది. ఎస్. ఓకే. ఓకే, సో వన్స్ ఇది ఎంటర్ ఇవ్వగానే మనకి అక్కడికి వెళ్ళిపోతుంది. నేను చూపిస్తాను అది కూడా. సో ఇదే కమాండ్, ఒకటే కమాండ్. SSH కాపీ ఐడి అనేది కంటిన్యూస్ గా ఇవ్వాలి, నో గ్యాప్స్. సో ఇక్కడ కూడా చూడండి, LS అని ఇచ్చాము, మనం ఆల్రెడీ రూట్ యూజర్లో ఉన్నాం. సో LS-A అని ఇవ్వాలి. ఓకే, హిడెన్ అవుతుంది డాట్ కదా. సో SSH కి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు చూడండి, చేంజ్ డైరెక్టరీ టు .sshలోకి వెళ్ళాము అంటే, సో ఇక్కడ చూడండి మనకు ఆథరైజ్డ్ కీస్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ అని వస్తుంది. సో దీని లోపలికి వెళ్ళొచ్చు. సో అంటే ఆథరైజ్డ్ కీ మనకు Ansible సర్వర్ నుంచి ఈ నోడ్కి వచ్చింది అనేసి, సో పేరు మారుతుంది ఇక్కడ. చేంజ్ డైరెక్టరీ టు cat సో సి. సో ఆథరైజ్డ్ పర్సన్ నుంచి మనకు సో ఈ కీ వచ్చింది. సో ఏది ఆథరైజ్డ్ పర్సన్ అంటే, సో మన Ansible సర్వర్ యూజర్ నేమ్ చూపిస్తుంది, రూట్ వినోద్ డాట్ సంథింగ్ అనేసి. ఓకే, సో ఇట్లా మనకు వస్తుంది. వన్స్ ఇప్పుడు మనకు ఈ కీ ఇక్కడికి వచ్చేస్తుంది అంటే, దీనిలో నేను లాగిన్ అయ్యేటప్పుడు నాకు ఇంకెప్పుడు కీ అడగదు, పాస్వర్డ్ అడగదు. యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎవ్రీ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే సో నేను ఇక్కడ ఫాస్ట్ ఫ్రేజ్ అని ఒకటి అడుగుతుంది. దీన్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు SSH కీ జెన్ అని క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, సో మీకు అక్కడ మధ్యలో ఫాస్ట్ ఫ్రేజ్ అని అడుగుతుంది. నేను చూపిస్తాను అది కూడా. లిస్ట్ ఆఫ్ ప్రాంప్ట్స్ వస్తాయి కదండి కీ జనరేట్ చేసేటప్పుడు, అన్ని డిఫాల్ట్ ఇచ్చినా సరిపోతుంది కదా? యా, అన్ని డిఫాల్ట్ ఇస్తే సరిపోతుంది. సో అదే నేను చెప్తున్నది. ఇది మళ్ళీ ఒకవేళ పాస్ ఫ్రేజ్ కానీ ఇచ్చామంటే, సో అది మళ్ళీ మీకు ఎవ్రీ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది. సో ఫాస్ట్ ఫ్రేజ్ కి యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ కి ఏంటంటే, ఇప్పుడు మనకు జనరల్ గా వ్యాలెట్స్, నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్స్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి. అయినా కానీ సో అవి కాకుండా ఇంకా క్విక్ గా షార్ట్ గా మనం యాక్సెస్ చేసుకోవడానికి కొన్ని 4 digit పిన్ అడుగుతుంటాయి, అవునా? షార్ట్ కట్ లేదా 6 digit పిన్ ఇస్తుంటాం మనం. ఐడియా ఉందా? జనరల్ గా అంటే మెయిన్ క్రెడెన్షియల్స్ కాకుండా ఫాస్ట్ గా యాక్సెస్ చేసుకోవడానికి లైక్ కొన్ని పిన్స్ ఇస్తుంటారు, మొబైల్స్ కానీ, వ్యాలెట్స్ కానీ, నెట్ బ్యాంకింగ్ యాప్స్ కానీ, బ్యాంకింగ్ యాప్స్ కి. ఓకే, ఎవ్రీ యాప్ అదే రికమెండేషన్ కదండి ఇప్పుడు, ఆ ప్రాసెస్ ఉంది ప్రతి దానికి. ఆల్మోస్ట్ ఉన్నాయి, ఆ ప్రాసెస్ ఉంది. సో అదే విధంగా ఫాస్ట్ ఫ్రేజ్ అంటే ఆ విధంగా ఇక్కడ మళ్ళీ ఒక పాస్వర్డ్ అది ఎలా అయినా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, అది అడుగుతూ ఉంటుంది ఫాస్ట్ ఫ్రేజ్ అని. సో అది కూడా వద్దనుకుంటే ఎంటర్ ఇచ్చేసారంటే, డిఫాల్ట్ వాల్యూస్ అన్ని ఎంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళారంటే ఏమీ అడగదు. ఓకే, నేను ఇక్కడ ఫాస్ట్ ఫ్రేజ్ ఇచ్చినాను, నేను కనెక్ట్ అయ్యేటప్పుడు నాకు అడుగుతుంది, మీకు చూపిస్తాను అప్పుడు. ఓకే, సో అలా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. సో ఇట్లా పాస్వర్డ్ లెస్ లాగిన్ అనేది మనం ఇట్లా ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఫర్ క్లియర్ అండి, ఎనీ డౌట్స్? ఈ Red Hat 01 కి Red Hat 02 కి ఐపీ కన్ఫిగరేషన్ డిఫరెంట్ గా ఉండేదండి అంతే కదా. సో ఇఫ్ కాన్ఫిగ్ చూడండి, ఐపీ అడ్రస్ డిఫరెంట్ 192.168.9.150 ఉంది ఇక్కడ. సో దీంట్లోకి వెళ్ళామంటే సో ఇది దీంట్లో డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో చూపించలేదంటే ఇక్కడ నెట్వర్క్ ఆన్ చేయాలి.
ఎస్. సి 9.143 ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది ఉంటుంది. ఓకే సార్, దీన్ని మనం సేమ్ ఇన్వెంటరీలో యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద మనం వర్క్ చేయాలి. సో ఎలా స్టార్ట్ అవుతుంది మన వర్క్ అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, సో ఇందాక చూసాం మనం ఇప్పుడు చూసిన మనం పాస్వర్డ్లెస్ లాగిన్ అండ్ ఇన్వెంటరీస్, ఆ 2 కాన్ఫిగరేషన్ ఫైల్స్ చూసాం. ఓకే, ఆ ఇన్వెంటరీస్ ఎలా ఉంటాయంటే మళ్ళీ కొన్నిసార్లు పాత్ డిఫైన్ చేయాల్సి వస్తుంది ఎగ్జాక్ట్గా. ఐ మీన్ సపోజ్ ఆ డెమో అనే గ్రూప్లో, ఇన్వెంటరీ గ్రూప్లో నాకు 10 నోట్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ 1 2 3 నోట్స్ రన్ అవ్వాలి. ఓకే, నాకు ఫస్ట్ 1 2 3 నోట్స్లోనే నేను ఈ ప్లే బుక్ లేకపోతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో అప్పుడు ఎలా వస్తున్నాయి, మళ్ళీ అక్కడ రేంజ్, అక్కడ కండిషన్స్ ఇవ్వాలి మనం. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన క్లియర్గా మీరు వెళ్ళొచ్చు. హోస్ట్ ప్యాటర్న్స్ అంటాం వాటిని. ఓకే, సో హౌ టు ఐడెంటిఫై విచ్ మిషన్ ఐ నీడ్ టు రన్. ఓకే, సో ప్యాటర్న్ కెన్ రెఫర్ టు ఏ పర్టికులర్ మిషన్ ఆర్ ఏ గ్రూప్ నేమ్. చూడొచ్చు, మనం పర్టికులర్ మిషన్ అయినా ఇవ్వచ్చు, ఏదో ఒక గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు. ఆ గ్రూప్ నేమ్లో మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గో అండ్ షో యూ వన్ సెకండ్. ఇక్కడ చూడండి, మనకు కమాండ్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మనం గిట్ మ్యావన్ అని ఇస్తున్నాం కదా అక్కడ. సో ప్రతిసారి ఏ టూల్లో ఆ కమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా యాన్సిబుల్ అని ఇస్తాం, యాన్సిబుల్. ఓకే, హైఫన్ వర్షన్ చూసాం. సో ఇప్పుడు వచ్చేసి ఆల్ అని ఇస్తున్నాం. చూడండి, ఆల్. వన్ సెకండ్, ఆల్ డెమో లిస్ట్ హోస్ట్. ఓకే, లిస్ట్ హోస్ట్. సో అన్ని హోస్ట్ని డిస్ప్లే చేయమన్నాను. సో ఇక్కడ చూడండి, మనకు 2 గ్రూప్స్ ఉన్నాయి, అవునా? ఒకటి హోస్ట్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి లోకల్ హోస్ట్, ఒకటి అంతే కదా, లోకల్ అనే గ్రూప్ లోపల లోకల్ హోస్ట్ అనే డెమో అనే దాని లోపల ఆ ఐపీ అడ్రస్. ఓకే, సో అన్ని మనం ఇట్లా చూడొచ్చు, ఇట్లా డిస్ప్లే చేసి ఇట్లా కూడా చూడొచ్చు మనం. ఓకే, లేదు మనం ఆల్ అని ఇస్తే, ఆల్ అని కమాండ్ ఇస్తే అన్ని గ్రూప్స్ వస్తాయి. లేదు మనం స్పెసిఫిక్గా కావాలంటే ఏ గ్రూప్ నేమ్ ఆ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. సో యాన్సిబుల్ డెమో అంటే డెమోనే వస్తుంది. సో చూడొచ్చు, మనం ఓన్లీ డెమో లోపల ఎన్ని ఉన్నాయో అవి ఒకటే డిస్ప్లే చేస్తున్నాం. సో ఓన్లీ 1 హోస్ట్, సో దట్ ఈస్ దిస్. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకవేళ కండిషన్స్ ఇలా ఇవ్వాలి అనుకోండి, సపోజ్ డెమో లోపల 10 ఉన్నాయి ఇందాక చెప్పినట్టే. సో దాంట్లో 1 2 3 సిస్టమ్స్ రన్ చేయాలనుకోండి. సో అప్పుడు ఎలా ఇస్తాం మనం? సో డెమో, యాన్సిబుల్ డెమో, మనకి అక్కడైతే లేవు కాదు చూపిస్తున్నాను. సో డెమో, ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, సపోజ్ నేను ఇప్పుడు చెప్పింది 0 1 2 3 సారీ ఫస్ట్ 3 సిస్టమ్స్ రన్ చేయమన్నాను అంటే ఇక్కడ రేంజ్ ఇవ్వాలి మనం. సో 0:2 అనేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే, సో 0 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇండెక్స్. ఓకే, 0 అంటే ఒక సిస్టమ్, ఓకే 1 అంటే సెకండ్ సిస్టమ్, 2 అంటే థర్డ్ సిస్టమ్. ఓకే, సో 0 to 2 అంటే 3 సిస్టమ్స్, ఫస్ట్ 3 సిస్టమ్స్ ఈ డెమో గ్రూప్లో ఉన్న ఫస్ట్ 3 సిస్టమ్స్ రన్ అవుతాయి. ఓకే, సో అదేవిధంగా మనకు లేదు ఓన్లీ 0 1 ఇవ్వాలంటే, సో ఇట్లా ఇస్తే ఫస్ట్ సిస్టమ్ ఒకటి రన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా లాస్ట్ సిస్టమ్స్ రన్ అవ్వాలి అంటే -1. ఆ డెమోలో 10 ఉంటే 10లో లాస్ట్ సిస్టమ్ రన్ అవ్వాలంటే -1. ఓకే, సో లాస్ట్ 2 సిస్టమ్స్ అంటే -2. సో మళ్ళీ రేంజ్ అంటే మళ్ళీ మైనస్లో ఇవ్వాలి. ఓకే, సేమ్. ఓకే, నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. గ్రూప్ నేమ్, it picks the first mission in the group 0 అని ఇస్తే, picks the second mission in the group 1 అని ఇస్తే, and minus is the last mission in the group. And if you want to give the range, you can give like this. ఓకే, ఇలా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, 2 3 గ్రూప్స్ ఉన్నాయి, అప్పుడు ఎలాగా? ఇప్పుడు 2 గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్ని రన్ చేయాలంటే, సో డెమో 1:డెమో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, 2 గ్రూప్స్ ఇట్లా మనం రన్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఈ గ్రూప్లో కూడా నాకు డెమో 1 గ్రూప్లో అనే
డెమో 1 గ్రూప్లో లాస్ట్ ఒక సిస్టమ్ కావాలి, లాస్ట్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో రన్ చేయాలంటే మళ్ళీ సేమ్ -1. ఓకే, సో డెమో 1 అనే గ్రూప్లో లాస్ట్ సిస్టమ్ అండ్ డెమో 2లో ఎన్ని ఉంటాయని. ఓకే, సో ఇట్లా మనం క్రియేట్ చేస్తాం. ఇట్లా మనం హోస్ట్ ప్యాటర్న్స్ అనేది ఇలా స్పెసిఫై చేస్తాం. సో మనం ఇక్కడ సో మనకి ఆల్రెడీ ఒకటే ఉంటుంది కాబట్టి సో ఒకటే వస్తుంది ఎటైనా సరే. ఓకే, సో ఇక్కడ మనకు సో ఇట్లా పాసిబిలిటీస్ ఇలా ఉన్నాయి, మనం ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 3, 5, 7 అలా రన్ చేయాలనుకుంటే కామా వచ్చేది ఇక కోలన్ అండి. గ్రూప్సా మీరు చెప్పేది? ఒక గ్రూప్ లోనే నాకు 3వది, 5వది, 7వది అలా స్పెసిఫై చేసేసుకోవడం, సో కామా ఇచ్చేసేసి. ఓకే ఓకే ఓకే, సో ఇలా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మెయిన్లీ మనం రన్ చేసేది వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేది అడ్హాక్ కమాండ్స్. అంటే ఏదైనా సింగిల్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ ఏదైనా రన్ చేస్తాం కదా, సో బేసిక్ కమాండ్స్ అన్ని రన్ చేయాలంటే సో అడ్హాక్ కమాండ్స్ యూస్ చేసి మనం రన్ చేస్తాం. ఓకే, సింపుల్ అండ్ వన్ టైమ్ కమాండ్స్. యూ వాంట్ టు రన్ ఎనీ సింపుల్ అండ్ వన్ టైమ్ కమాండ్స్, విల్ గో విత్ ది అడ్హాక్ కమాండ్స్. దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది, ఆ సింటాక్స్లో వెళ్తాం. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఎలా ఉంటుంది చూస్తే సింపుల్గా, సో అక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అదే ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు కూడా. సో ఎలా ఉంటుందండి, సో యాన్సిబుల్ ఇస్ ద మెయిన్ కమాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ అండి. సో టార్గెట్ అంటే ఏ నోట్స్కి మనం టార్గెట్ చేస్తున్నాం ఈ కమాండ్ని అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఏ నోట్స్ కంటే డెమో అనే గ్రూప్కి. ఓకే, సో యాన్సిబుల్ డెమో దాంట్లో ఉండే ఒక నోడ్కి రన్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏదైనా రన్ చేయాలంటే ఆర్బిటరీ అనే ఒకటి తీసుకోవాలి. ఆర్బిటరీ అనే వాల్యూస్ పాస్ చేయాలి అంటే -a అని తీసుకుంటున్నాను. ఓకే, నాట్ అట్రిబ్యూట్, ఇది ఆర్బిటరీ అంటాం. ఓకే, సో దీన్ని యూస్ చేసుకొని మనం ఏదైనా సింపుల్ అండ్ వన్ టైం రన్ అయ్యే కమాండ్స్ మనం రన్ చేయాలంటే దీని ద్వారా రన్ చేస్తాం. ఓకే, సో ఆర్బిటరీ అండ్ సో డబుల్ కోట్స్ ఓపెన్ చేసి సపోజ్ నేను ఒక ls అని ఇవ్వాలనుకున్నా, -l అని ఇవ్వాలనుకున్నా, ఏ కమాండ్స్ అయినా సరే స్మాల్ కమాండ్స్, వన్ టైం రన్నింగ్ కమాండ్స్ కదా ఇవన్నీ. సో ఇప్పుడు ఈ ls-l అనేది ఇవ్వాలనుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మనకు ఎంటర్ ఫాస్ట్ ఫ్రేజ్ ఫర్ కీ. ఓకే, ఆ కీ ఎక్కడైతే ఉందో ఆ పాత్ ఇస్తూ ఫాస్ట్ ఫ్రేజ్ ఎంటర్ చేయమంటాను. చూసారు, ఇందాక చెప్పాను చూసారా, అదే. సో నేను ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫాస్ట్ ఫ్రేజ్ ఇచ్చాను. దిస్ వే ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ దిస్. సో మీరు అది ఇవ్వకపోతే మీకు అది కూడా అడగదు. సో విఎమ్స్ కొద్దిగా స్లో ఉంటాయండి. ఓకే, సో చూడండి మనకు అవుట్పుట్ అనేది వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇది ఏ సిస్టంలో ఫైల్స్ అని చూపిస్తుందండి. ఇది ls-l అంటే అదర్ సిస్టమ్, సారీ వేరే ఇంకో సిస్టమ్ మనం కాన్ఫిగర్ చేసుకున్నాం కదండి, ఆ సిస్టమ్. యా, సో ఆ సిస్టంలో మనం అయితే ఏం కాన్ఫిగర్ చేయలేదు, జస్ట్ అదొక సిస్టమ్ అంతే. అదే చేయలేదు, మనం ఏం కాన్ఫిగర్ చేయలేదు. ఓకే, దీన్ని ఏమంటారంటే నోడ్ సిస్టమ్ అని అనాలి. ఓకే, సో అంతే కదా, ఈ డెమో లోపల ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్ మీద రన్ అవుతున్నాయి. ఏది డెమో లోపల ఇదే ఉంది, 9.143 ఉంది కదా మనకు. సో అదే ఉంది. సో ఆ ఫైల్సే ఇస్తుంది ఇక్కడ, చూడొచ్చు మీరు. యూ కెన్ క్రాస్ చెక్. విఎమ్స్ కొంచెం స్లో ఉంటాయి. ఇంకా ర్యామ్ తక్కువ అయితే ఇంకా స్లో ఉంటాయండి. సో మీరు ఇక్కడ 2 నోడ్స్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అదే నోడ్ ఒకటి సరిపోతుంది. నోడు యాన్సిబుల్ సర్వర్ మటుకు 7.6 చేసుకోండి. ఆ నోడ్ మటుకు 6.4 పాత్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి ls-l అని ఇస్తే నోడ్ సిస్టంలో ఉన్నాను నేను. ఓకే, -02 అంటే నోడ్ సిస్టమ్ అండి నాకు ఇక్కడ ఆ ట్యాబ్లో ఇక్కడ ఇచ్చాను కదా. సో ఇక్కడ చూడండి ఈ ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది నాకు. ఓకే, ఈ ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది.
ఓకే, సో ఇక్కడ చూడండి మనకు టోటల్ ఫైల్స్ కానివ్వండి అండ్ నోట్ సిస్టమ్ ఐపీ అడ్రస్ చేంజ్ అని చెప్పేసి సో ఆ డేటా అంతా చూపిస్తుంది మనకి. సో ఇలా చూపిస్తుంది. ఓకే, ఇట్లా స్మాల్ కమాండ్స్ మనం చూసుకోవాలంటే సో ఈ ఆర్బిటరీస్ని యూస్ చేసి మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇంకేదైనా కమాండ్ కదనన్నా, సో ఏదైనా టచ్ ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలన్నా, సో ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా, ఇంకేదైనా స్మాల్ కమాండ్స్ అన్ని ఇవ్వాలంటే డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు. ఓకే, సపోజ్ బట్ డౌట్ అండి, ఇప్పుడు యాన్సిబుల్ సర్వర్ నుంచి మనం నోడ్ కాన్ఫిగర్ చేసుకున్నారు కదా మీరు, అది నీడ్ ఏంటండి అసలు? మామూలుగా చేయవలసిన అవసరం ఎప్పుడు చేస్తారు అంత డిఫరెంట్ వర్క్ అనేది? యాన్సిబుల్ సర్వర్ నుంచి నోడ్ కాన్ఫిగర్ చేయలేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. సో దీని నుంచి మనం ఏమీ కాన్ఫిగర్ చేయలేదు. నోడ్ జస్ట్ ఏ సిస్టమ్, నోడ్ లో నేను ఇంతవరకు ఏమీ చేయలేదు కూడా. నోడ్ అనేది జనరల్ సిస్టమ్, మీ సిస్టమ్ అనుకోని మీరు జనరల్, మీ దాంట్లో నేను ఏమీ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు చేస్తున్నాం అంటే జస్ట్ ఇప్పుడు మీ సిస్టమ్ లో ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే నేను ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ నుంచి చేస్తున్నాను. సపోజ్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, ఒక ఎంప్లాయీ వెళ్ళిపోయారు, ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయడం. ఓకే, సో ప్యాకేజ్ రన్ చేసి స్టార్ట్ చేసి దాన్ని వర్క్ చేయడం. ఓకే, సో మొత్తం కాన్ఫిగర్, ఫైల్స్ క్రియేట్ చేయడం, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, అన్ని యాక్షన్స్ ఒక ప్లేస్ నుంచి చేస్తున్నాము, లైక్ సేమ్ జెన్కిన్స్ ఫార్ములా లాగా. ఓకే, సో మనకి ఇప్పుడు ఆఫీస్లో మనకి విండోస్ అప్డేట్ చేస్తూ ఉంటారు, ఐ మీన్ ఎంప్లాయీస్ అందరికి. విండోస్ మనకి ఆఫీసులో ఐ మీన్ విండోస్ ప్యాచెస్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు కదా అన్ని సిస్టమ్స్ కి. అవును, సో అది కూడా ఈ కాన్సెప్టే కదండి. యా, సో ఓవరాల్ గా మనం అన్ని మనం ఇక్కడ నుంచి చేయొచ్చు, వన్ ప్లేస్ నుంచి మనం అన్ని చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే, కాకపోతే అవి ఎలా చేస్తాము ఏందనేసి మనకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క సింటాక్స్ ఉంటుంది, అవి చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది మనకు, అంతే. సేమ్ ప్రాసెస్ మనం చేసే డైలీ ఒక సిస్టంలో ఏమేమి చేస్తాం సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ ఒక సింటాక్స్ మారుతుంది అంతే. ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ యామల్ కోడ్ రాయాలి. ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే నార్మల్ సిస్టంలో మీ సిస్టంలో మీరు ఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటారు, టచ్చో క్యాటో ఏదో ఒకటి ఇస్తారు, అవునా? సో ఇక్కడ కొంచెం డిఫరెంట్, అదే ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా చేస్తాం, ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని సిస్టమ్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో పంపించాలి మనకి. ఓకే ఓకే, సో ఇట్లా మనం జనరల్ కమాండ్, సపోజ్ ఇంకేదైనా తీసుకున్నాం అంటే, సో అన్సిబుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో లైక్ టచ్ సంథింగ్ h123 అనే ఒక ఫైల్ డాట్ క్లాస్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో హిట్ ఎంటర్. సో ఆ నోడ్ లో ఫైల్ క్రియేట్ అయింది, సక్సెస్ చేంజ్డ్. సో యూ కెన్ గో అండ్ క్రాస్ చెక్ ఆల్సో. సో ఫైల్ నేమ్ మనకు h123.class అనే ఫైల్ అని ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇట్లా మనకు ఈ స్మాల్ కమాండ్స్ అన్ని మనం ఇట్లా యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అదేవిధంగా ఇంకా మనకు ఈ -a అనేది కాకుండా మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు జనరల్గా ఎక్కువ మాడ్యూల్స్ వస్తుంటాయి. ఓకే, ల్యాన్సిబుల్ అంతా మాడ్యూల్సే ఉంటుంది. సో -m ఫర్ మాడ్యూల్స్ అనమాట. సో ఏంటంటే జనరల్గా సపోజ్ ఇప్పుడు మనం మామూలుగా జనరల్గా ఎలా కనుక్కుంటాము, ఆ సిస్టమ్ పింగ్ అవుతుందా, అది అప్ అండ్ రన్నింగ్ కంటిన్యూస్గా అప్ అండ్ రన్ అవుతుందా అని చూడడానికి ఎలా కనుక్కుంటాం, పింగ్ చేస్తాం. జనరల్గా మనం ఎలా పింగ్ చేస్తాం, సో సపోజ్ పింగ్ ఆ ఐపీ అడ్రస్ ఇస్తాం, లైక్ 192.168. నోట్ సిస్టమ్ ఐపీ అడ్రస్ వచ్చేసి 9.143. సో ఇది ఇలా ఇవ్వగానే అది పింగ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ మినిట్ అదే సెకండ్ వైజ్ పింగ్ అవుతూ ఉంటుంది. అంటే అది నోట్ సిస్టమ్ అప్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని అర్థమవుతుంది. ఇది జనరల్గా మనం చేసేది. ఇదే ప్రాసెస్ని యాన్సిబుల్ కోడ్లో పెట్టాలి మనం. ఎలా? ఓకే, అన్ని సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి, ఎట్ ఎ టైం తెలుసుకోవాలి అన్ని సిస్టమ్స్ గురించి. అంటే సేమ్ మనం నార్మల్గా చేసేటివి
ఇట్లా యాన్సిబుల్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్లో ఎలా చేస్తాం అనేది మనకి కాన్సెప్ట్ అంతా మెయిన్లీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఎలా ఇవ్వాలి అంటే, సో యాన్సిబుల్, సో ఇది ఇట్లా ఇచ్చాము. ఇప్పుడు అన్ని సిస్టమ్స్ తెలుసుకోవాలంటే యాన్సిబుల్, సో డెమో, ఓకే, -m అనేది వస్తుంది. -m అంటే మాడ్యూల్. ఏం మాడ్యూల్ యూస్ చేస్తున్నాం? పింగ్ అనే మాడ్యూల్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం ఐపీ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డెమోని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ డెమో లోపల ఏముంది, ఆల్రెడీ నోడ్ సిస్టమ్ ఉంది కదా, ఏ సిస్టంలో రన్ చేయాలో ఇచ్చేసాను, ఇంకా అవసరం లేదు ఐపీ అడ్రస్. ఇప్పుడు పింగ్ అని ఇచ్చానంటే, ఎంటర్ ఇచ్చానంటే, సో మనకు ఇది మనకు అది పింగ్ అవుతుందా లేదా మనకు స్టేటస్ చూపిస్తుంది. ఇవి మనకు విఎమ్స్ బాగా స్లో ఉంటే కొంచెం ఓపికగా చేయాలండి మనం. ఇవి యా, సో నా రిజల్ట్ చూడ ఎలా ఇచ్చింది ఇది. సో ఇక్కడ చూసామంటే మనకు సో చేంజ్డ్ అండ్ ఇట్ ఈస్ పింగ్ వాజ్ పాంగ్. సో ఆపోజిట్ పింగ్ వచ్చేసి మనకు పాంగ్ అని ఇచ్చింది. అంటే ఇట్లా ఇవ్వదు మనకి ఇందాక ఇలా, ఇది మన జనరల్ మనం యూస్ చేసేది. సో ఇట్లా మనం యాన్సిబుల్ కాన్ఫిగరేషన్లో ఇవ్వాలంటే ఇలా ఇస్తుంది రిజల్ట్ మనకు. ఓకే, పింగ్కి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ పాంగ్ అని ఇస్తుంది. అంటే సో నోడ్ సిస్టమ్ రన్ అవుతున్నాయి అనేసి. ఓకే, సో మనకు రన్ కాకపోతే ఆ స్టేటస్ ఇవ్వదు మనకు, సో అంటే రన్ కావట్లేదు అనేసి. సో మనకి ఇక్కడ ఉండేది ఒకటే కాబట్టి అది పాంగ్ అవుతుంది, సో ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని అర్థం. ఓకే, సో ఇలా అర్థం చేసుకోవాలి. సో ఈ కోడ్ అంతా ఏంటంటే ఇది జేసన్ ఫార్మేట్లో ఉంటుంది. మనం చెప్పుకుంటాను నేను ఇక్కడ మనకు చెఫ్ కానివ్వండి, యాన్సిబుల్ కానివ్వండి, అవుట్పుట్ మటుకు జేసన్ ఫార్మేట్లో ఇస్తుంటాయి. జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫార్మేట్లో. అది ఎలా ఉంటుందంటే కీ వాల్యూ పెయిర్స్లో ఉంటుందండి. ఓకే, సో ఇది కీ అండ్ ఇది వాల్యూ, ఇది కీ అండ్ ఇది వాల్యూ ఇలా ఇస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా మనం చేసుకోవచ్చు. సో ఇలా మాడ్యూల్స్ మనకు చాలా వస్తుంటాయి. ఇప్పుడు మనం రెండు కలిపి చూద్దాం, మాడ్యూల్ ప్లస్ ఆర్బిటరీ. ఈ రెండు కూడా కలిపి మనం యూస్ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అన్ని పాసిబిలిటీస్ మనం వర్క్ చేయాలంటే ఈ మాడ్యూల్ -m అండ్ ఆర్బిటరీ -a రెండు కలిపి యూస్ చేసుకుంటేనే మనకు వస్తుంది. సపోజ్ నేను ఒక ఫైల్ని ఇక్కడ ఉండే ఫైల్ని అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి, అలా కూడా చేయొచ్చు. సో కమాండ్ ఏంది యాన్సిబుల్, ఓకే, డెమో, టార్గెట్ సిస్టమ్ వచ్చేసి డెమో అండ్ -m. సో m అంటే ఇక్కడ నేను ఇక్కడ కాపీ చేయాలనుకుంటున్నాను కాబట్టి మాడ్యూల్ పేరు కాపీ, సో దాన్ని కాపీ అని ఇస్తున్నాను. అండ్ కాపీ చేయాలంటే సరిపోతుందా, ఏం కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలనేది ఇవ్వాలి కదా. సో ఆ వాల్యూస్ అన్ని ఇవ్వాలి అంటే -a అట్రిబ్యూట్, ఆర్బిటరీ అట్రిబ్యూట్ తీసుకొని, ఓకే, సో ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఏమని, సో src సోర్స్ ఈక్వల్ టు సోర్స్ ఫైల్ ఏముందండి నాకు, 1 మినిట్ చూస్తాను, ఒక నిమిషం, ఏం ఫైల్స్ ఉన్నాయా. ఓకే, సో ఈ master.yml అనే ఫైల్ ఉంది, ఆ ఫైల్ని పంపిస్తాను. ఓకే, సో యాన్సిబుల్ డెమో -m కాపీ, సో master.yaml అనే ఫైల్ ఉంది, ఈ ఫైల్ని కాపీ చేద్దాం. ఓకే, సో ఇట్లా చేయవద్దు, డైరెక్ట్గా కాపీ. సో మనం -a ఆర్బిటరీ ఇచ్చేసి ఇక్కడ కాపీ చేయాలి, కాకపోతే మెన్షన్ చేయాలి సోర్స్ ఫైల్ ఏం కాపీ చేస్తున్నాం అని. సోర్స్ ఫైల్ ఈక్వల్ టు master.yml ఫైల్. ఓకే, అండ్ దాని తర్వాత డెస్టినేషన్ ఏంది, సో డెస్టినేషన్ ఎక్కడ కాపీ చేస్తున్నాం, dest, డెస్టినేషన్ ఈక్వల్ టు సంథింగ్ నేను హోమ్ డైరెక్టరీలో, ఓకే, హోమ్ డైరెక్టరీ లోపల ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనుకున్నాం. సో మనకు అదే నేమ్తో కావాలంటే అదే నేమ్ ఇవ్వచ్చు, డిఫరెంట్ నేమ్ ఇచ్చినా డిఫరెంట్ నేమ్, కంటెంట్ సేమ్ ఉంటుంది, డిఫరెంట్ నేమ్తో కూడా ఇవ్వచ్చు మనం. సో లెట్ మీ గివ్ ఇన్ మై కేస్ నేను సేమ్ నేమ్తో ఇస్తున్నాను, master.yml. ఓకే, హోమ్ డైరెక్టరీలో ఈ ఫైల్ అనేది పేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఓకే సారీ నేను ఎండ్ చేయలేదు. ఓకే, డబుల్ కోట్స్ ఎండ్ చేయాలి. ఓకే, సింపుల్, ఏం కమాండ్ లేదంటే డెమో అండ్ -m అనేది మాడ్యూల్ కాబట్టి కాపీ మాడ్యూల్, అండ్ అట్రిబ్యూట్స్ పాస్ చేయాలి కాబట్టి ఆర్బిటరీ అట్రిబ్యూట్స్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం, src సోర్స్ అండ్ అంటే డెస్టినేషన్. ఓకే, సో వన్స్ హిట్ ఎంటర్, నౌ సీ ఇట్ ఈస్
copying from this Ansible server and it is pasting in target system. Yeah, node system. సో ఒకవేళ మనకి సేమ్ ఫైల్ ఉంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదండి. సేమ్ ఫైల్ ఉంటే కాన్ఫ్లిక్ట్ యా తీసుకోదు అది. అదే. సో ఇట్ వాస్ డన్. సో ఇట్లా మనకు అవుట్పుట్ ఇలా చూపిస్తుందంటే మనకి ఏం లేదు, సింపుల్ అవుట్పుట్ ఇది. ఇక్కడ మనకు కర్సర్ వాస్ అంటే జస్ట్ చేంజ్ టు ట్రూ అండ్ చెక్ సమ్ ఐడి క్రియేట్ చేసుకుంటుంది, డెస్టినేషన్ చూపిస్తుంది, గ్రూప్ ఐడి 0 తీసుకుంది, గ్రూప్ నేమ్ వచ్చేసి రూటే. ఓకే, అండ్ ఎవ్రీ ఫైల్ కి మన ఫాలోకి ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుంది, అదే క్రియేట్ అయింది. ఓనర్ కూడా రూటే. ఓకే, సో ఇట్లా మనకు సైజు ఇవన్నీ ఇస్తుంది. సో ఇవన్నీ ఏదో కోడ్ అనుకున్నారు మనకు. ఓకే, ఇదేం లేదు, జస్ట్ జేసన్ ఫార్మాట్ మొత్తం క్లియర్ డీటెయిల్స్ ఇస్తుంది మనకు అంతే. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి చూసామంటే మనకు ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది మనకు. ఎక్కడ క్రియేట్ అయింది మనకు హోమ్ డైరెక్టరీలో ఇచ్చాం కదా. హోమ్ డైరెక్టరీలో మనకు ఆ ఫైల్ క్రియేట్ అయింది, master.yml అనే ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో మనం ఇట్లా యూజ్ చేస్తాం. ఇంకా సో ఇవి ఇంకా అడాబ్ కమాండ్స్ ఇంకా ఉన్నాయి. సర్వీసెస్ డౌన్ చేయడం, స్టార్ట్ చేయడం, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, యూజర్స్ క్రియేట్ చేయడం, క్రోన్ జాబ్స్ చేయడం, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, అండ్ ఇవన్నీ స్మాల్ థింగ్స్. ఇంకేదైనా కాంప్లెక్సిటీకి వెళ్ళాలంటే అప్పుడు ప్లే బుక్స్ వస్తాయి పిక్చర్లోకి. ఓకే, క్లియర్ సో ఫార్? యా, అండ్ దెన్ యా చెప్పండి. నేను ఇది ఈ రెడ్ హ్యాట్ 7.6 ఇన్స్టాల్ చేశాను. ఓకే, నాకు ఎర్రర్ అది ఏదైనా ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ అది నేను పవర్ ఆన్ చేయడంలోనే డైరెక్ట్ గా రన్ అయిపోతుంది, సర్వర్ టర్మినల్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీకు ఇలా విండో లాగా మనకి టర్మినల్ ఫస్ట్ విండో వస్తుంది కదా ఒకటి, ఓకే, ఆ విండో రాకుండా డైరెక్ట్ టర్మినల్ స్టార్ట్ అయిపోయింది, నేను స్టార్ట్ చేయకుండానే ఆటోమేటిక్ గా. ఓకే, సో మీకు ఏదో వర్క్ అవుతుందా ఇప్పుడు ఫైనల్లీ? వర్క్ అవుతుంది, కాకపోతే నేను ఆ సీడీ మౌంట్ చేస్తున్నప్పుడు ఆ సీడీ మీడియాలో ఇది చూస్తుంటే సీడీ డిస్ప్లే చేయట్లేదు. ఓకే, సో జస్ట్ మీరు అది ఏం చేస్తారంటే అది క్లోజ్ చేసింది. VMware ఒక ట్యాబ్ ఓపెన్ అయి ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసేసి మొత్తము అప్పుడు ఓపెన్ చేశారంటే మీకు న్యూగా ఓపెన్ చేశారంటే అప్పుడు మీకు అది ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తుంది అక్కడ. ఓకే, సో కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఈ ట్యాబ్స్ తో ఇట్లా ఉండి కూడా మీరు మామూలుగా ఈ బటన్ క్లోజ్ చేస్తుంటాం మనం జనరల్ గా. ఓకే, ఇట్లా కాకుండా ఈ ట్యాబ్ కూడా క్లోజ్ చేసేసామంటే నెక్స్ట్ టైం మీరు ఆన్ చేసేటప్పుడు హోమ్ అని చెప్పి ఓపెన్ వర్చువల్ మిషన్ చేసేటప్పుడు అప్పుడు మీకు అది వస్తుంది, అప్పుడు ఆ ట్యాబ్ కూడా అవుతుంది, అప్పుడు మీరు ఎడిట్ వర్చువల్ మిషన్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే, ట్యాబ్స్ కూడా క్లోజ్ చేయండి క్లోజ్ చేసేటప్పుడు. ఓకే, ఓకేనా? యా, ఓకే సార్. టుమారో కంటిన్యూ చేద్దామండి క్లాసు? యా, రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, ఓకే, షూర్, యా, నో ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్.